సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు థింక్ అగైన్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి గెస్ట్గా ఉన్నారు సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్లో ఎక్కువగా మర్డర్లు ఎక్కువ చూస్తున్నాము. హత్యలు భార్యలు చేస్తున్నారు, కొంతమంది భర్తలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి పనులు చేసే ముందు నెక్స్ట్ వాళ్ళకి పెద్ద శిక్షలు పడతాయని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని, ఇవి ఎందుకు వాళ్ళు గుర్తించడం లేదు, ఆగి ఆలోచించే ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒకసారి వాళ్ళు ఆలోచించినట్లయితే ఒక ప్రాణం తీసుకోవడం అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదు అనేది వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుద్ది. సైకలాజికల్గా ఈ థింక్ అగైన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సమస్యకి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అది ఎంతంటే మనకు ఆ న్యూస్ తెలుసుకుంటేనే మనకు ఒళ్ళు గగురుపోటు కలుగుతుంది. ఇది ఎందుకు జరుగుతున్నది సీరియస్ విషయమే. యాక్చువల్గా సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ అవర్ పీపుల్. ఎందుకు జరుగుతుంది అని మనం ఒకటి రెండు చూసుకున్నట్లయితే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో మనకు జరుగుతున్న యాక్టివిటీస్లో బ్యాలెన్స్ తప్పుతుంది. యూ హ్యావ్ టు డివైడ్ యువర్ యాక్టివిటీస్. ఒకటి. రెండోది అడిక్షన్ టు ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ జనరల్గా మన సోషల్ మీడియాతో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమో లేదో. ఈ అయిన తర్వాత కూడా ఏమవుతుందంటే, ఏం ఆలోచిస్తున్నారో అంత టెంపరీ థింకింగ్ అయిపోతుంది. అంత టెంపరీ, ఇప్పటికిప్పుడు ఇన్స్టంట్. అంటే ఇంకా మాట్లాడాలంటే డ్రగ్ ఎఫెక్ట్ కోసం మనుషులు వెంపర్లాడుతున్నట్టున్నది. డ్రగ్ ఇన్స్టంట్ ఇస్తుంది ఎఫెక్ట్, కానీ తర్వాత దాని స్లో ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. డిప్రెషన్లు ఉన్నాయి ఎవరున్నా. సో అదొకటి. రెండోది ఏంటంటే, మనము వరల్డ్లో చాలా కంట్రీస్ తీసుకున్నా కూడా, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్, క్రైమ్కి ఏ క్రైమ్ చేస్తాడో దానికి ఇమీడియట్గా ఇన్స్టంట్గా పనిష్మెంట్ ఉంటుంది. అదే లెవెల్లో ఉంటుంది. ఆ భయం ఎక్కువ. చూస్తేనే ఇంకో పనిష్మెంట్, ఇంకా టచ్ చేస్తే ఒక పనిష్మెంట్. కానీ మన దగ్గర లా ఉంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంది. నంబర్ 1. రెండోది తెలియట్లేదు ఎవరికి. మీరు ఇందాక అన్నారు కదా, ఈ భయము. మర్డర్ అంటే ఏంటంటే మరి ఏదో చీమ దోమని చంపినట్టు చంపేస్తున్నారు. ఎస్ సార్ నో. సో ఆ అవేర్నెస్ లేకపోవడం ఒకటి. అవేర్నెస్ చాలా జరగాలి ఎక్కడైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చూస్తాం, ర్యాగింగ్ అని ఉంటుంది, ఇంకా వేరే ఉన్నాయి. ఓకే, డిప్రెషన్కి భరోసా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. అవి సుప్రీంకోర్టు కూడా చెప్తూనే ఉంది, అవన్నీ మీరు డిస్ప్లే చేయాలని. అది తెలియకుండా కూడా కొన్ని జరుగుతున్నాయి. సో అవేర్నెస్ ఒకటి ఉండాలి. వాట్ ఈజ్ ద పనిష్మెంట్ ఫర్ దట్. ఇంకా ఇది ఇప్పుడు అంతవరకు ఎందుకు వెళ్తున్నది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఏదన్నా ఉంటే మర్డర్ దాకా ఎందుకు వెళ్తున్నారు అంటే, మరి అది టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు వీళ్ళు. అంటే ఇంకో మాట మాట్లాడితే, మనకి ఎప్పుడన్నా విపరీతమైన ఆలోచనలు వస్తే మనం పట్టించుకోము. యాక్చువల్గా ఫిజికల్ వాటినే మనం పట్టించుకుంటాం, కానీ సైకలాజికల్గా జరిగే డిస్టర్బెన్స్ని పట్టించుకోము. ఇంకా అటు రావట్లే. వేరే వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో అంటే కొద్దిగా ఏమన్నా ఆలోచన కరెక్ట్గా లేదు అనిపిస్తే దే అప్రోచ్ సైకియాట్రిస్ట్, అలా సైకాలజిస్ట్, కౌన్సిలర్ని, ఎవరినో ఒకరిని అప్రోచ్ అవుతారు. అది చిన్నదే ఉంటుంది. మనం అవి చూస్తే నవ్వుతాం. ఇప్పుడు చిన్నది ఎట్లా అంటే, ఓ ఫాదర్ అంటారు, మా అమ్మాయి నాతో మాట్లాడట్లేదండి, ఏమై ఉంటుంది అంటారు. అక్కడ మనం ఇంకా అవన్నీ ఇష్యూసే కావు. తీవ్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు జనరల్గా కన్సల్ట్ కావాలి, మనం చెక్ చేసుకోవాలి. సో అసలు ఈ తీవ్రమైనది ఎందుకు వస్తుంది అంటే, ఇంకోటి చెప్పొచ్చు, మేబీ బికాజ్ ఆఫ్ వాచింగ్ లాట్ ఆఫ్ క్రైమ్ స్టోరీస్. ఓకే, మన మైండ్లో మనం ఏం ఎక్కువ చూస్తుంటామో ఆ ఆలోచనలు వస్తుంటాయి. అది జస్టిఫై చేస్తుంది నథింగ్ రాంగ్ అని. అది ఆటోమేటిక్గా మనకు ఆ జువినైల్ టెండెన్సీ, అంటే క్రైమ్ టెండెన్సీ వచ్చేస్తుంది. కొన్ని మనం ఏం చేస్తున్నామో దాంతో కూడా వస్తుంది. అదొకటి. రెండు, లూజింగ్ ఎ బ్యాలెన్స్. ప్రతిసారి రిట్రోస్పెక్షన్ ఉండాలి. ప్రతిదానికి మీదే తప్పు, నాదే అని కాదని కాదు, మనది కూడా ఉంటుంది తప్పు. ఏమంటాం కదా మన జనరల్గా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని. ఎవరు జరిగినా జరుగుతుంది. కొద్దిగా రెట్రాస్పెక్షన్, ఓకే, ఈ సెల్ఫ్ అనాలిసిస్ జరగాలి. అంత టైం లేదు, ఫాస్ట్ లైఫ్. అండ్ డిస్టర్బెన్స్ మీద డిస్టర్బెన్స్, కౌంట్లెస్ డిస్టర్బెన్సెస్.
ఇది ఇంకొక మేజర్. వీటన్నిటికీ అంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం ఎలాగా, ఇలా అవుతుంది అని తెలుసుకోవడం కూడా ఎలాగా? ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఇట్లాంటివి జరుగుతుంటాయి, తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే బిఫోర్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ మనకు కూడా కొన్ని తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామని. కాకపోతే మనం చెక్ చేయం. మైండ్లో 2 రకాలు వస్తాయి, పాజిటివ్ ఐడియాస్ వస్తాయి, నెగిటివ్ ఐడియాస్ వస్తాయి. పాజిటివ్ ఉన్న వాళ్ళు దే ఫైట్ విత్ ద నెగిటివ్, నెగిటివ్ ఉన్న వాళ్ళు దే డోంట్ థింక్ ఆఫ్ పాజిటివ్. వస్తాయి, నథింగ్ రాంగ్. మీరు ఏ మైండ్ అసలు కళ్ళు మూసుకుంటే 2 వస్తాయి. సో ఫస్ట్ మనం కొద్దిగా టైం తీసుకోవాలి. మన ప్రోగ్రామ్ టైటిల్ చెప్పినట్టే థింక్ అగైన్, రైట్? ప్రతిదీ అంటే మీరు ఎంత 100% కరెక్ట్ అనుకోండి మీ ఆలోచన, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవడం, చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దాని యాక్షన్కి రియాక్షన్స్ ఏముంటాయో ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ కౌన్సిలర్ ఫర్ ప్రిజన్స్, మన చెంచల్గూడ చర్లపల్లి ప్రిజన్స్ కౌన్సిలర్ కదా, అక్కడ నాకు 30% ఏమంటారంటే ఇది క్రైమ్ అనేది తెలియదు, ఈ పనిష్మెంట్ ఉందనే తెలియదు అంటారు వాళ్ళు. అంటే ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, రైట్? సో ఈ అవేర్నెస్ కూడా కావాలి. యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక బేసిక్ లా అనేది కూడా ఉండాలి, స్కూళ్ళల్లో ఉండాలి. వాట్ ఈస్ దట్ క్రైమ్ అనేది తెలియాలి, పనిష్మెంట్ ఏంటి తెలియాలి. కాకపోతే మన సిస్టమ్ ఎట్లా ఉంటుంది, లైక్ క్రోర్స్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్, భయం లేదు, రైట్? ఒక మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ప్రొఫెషనల్ మర్డరర్ అయితే వాళ్ళకి సెటప్ ఉంది, అడ్వకేట్ సెటప్ ఉంది ఆల్రెడీ, బెయిల్ పేపర్స్ ఈ పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఆ భయం కూడా లేకుండా పోయింది. ఓకే, ఆ మధ్యన లాస్ట్ స్టూడెంట్స్ ఒక సర్వే చేశారు, ఈ మర్డర్ కేసు జరిగిన వాళ్ళని చెంచల్గూడ జైలుతో అది చేసి ఎవరైతే జైలు శిక్ష అనుభవిస్తున్నారో మర్డర్ చేసి వాళ్ళతో వీడియో రికార్డింగ్ చేసారు వీళ్ళు పిల్లలు. చేస్తే వాళ్ళు బాధపడుతూ ఏడ్చినారు, మా ఫ్యామిలీ ఎట్లా మేము జైల్లో ఉన్నాము, భార్య పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు అది ఇది అంటే వాళ్ళు ఇది ప్రజెంట్ చేశారు ఒక జడ్జి ముందు. వాళ్ళ భార్య పిల్లల్ని ఆలోచించైనా వీళ్ళని పనిష్మెంట్ తగ్గించాలి అని. కానీ ఈ లాస్ట్ స్టూడెంట్స్ ఒక పాయింట్ మర్చిపోయారు, ఏమని? వాళ్ళు ఏ కేసెస్ మీద, ఏ ఛార్జెస్ మీద అరెస్ట్ అయినరు? మర్డర్. జడ్జి ఒకటే అన్నాడు, మీరు వీళ్ళని అంటున్నారు, ఓకే అగ్రీడ్, ఈయన ఏదో తొందరపాటు వలన ఏదో చేసిండు, ఫ్యామిలీ కూడా బాధపడుతుంది, పిల్లలు కూడా బాధపడుతున్నారు, ఓకే. వాట్ అబౌట్ దట్ పర్సన్ విక్టిమ్? చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు? వాళ్ళకి జరిగిన నష్టం తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక పదం ఏదైతే ఉందో, అసలు ప్రాబ్లం వచ్చాకనో లేదంటే ఒక సమస్య వచ్చాకనో ఇలాంటి విషయాలు జరిగాకనో దానికి మందు పెట్టడం కంటే, లేకపోతే దీని మీద పరీక్షలు లేకపోతే చర్చలు చేయడం కంటే కూడా అసలు ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి రాకుండా చూసుకోవడం అనేది దీనికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. మరి దానికోసం కూడా ఎటువంటి విషయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే? రాకుండా ఉండాలి కదా, అంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల పరిస్థితులలో ఉంటాం, పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా. సో మళ్ళీ మన పాయింట్కి వస్తే ఆలోచించాలి దాని గురించి కొద్దిగా, ఆ టైం తీసుకోవాలి. మనం ఎంత ఎక్స్పర్ట్ అన్నా కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కూడా తప్పులు చేస్తారు. ఈవెన్ ఇది కొన్ని జడ్జ్మెంట్స్ కూడా మళ్ళీ రివైజ్ చేశారు, రివ్యూ చేసిన జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు స్లిప్ అవుతుంటుంది, ఏదో మరి ఎవిడెన్స్ లేకేదో. కాబట్టి మనం కామన్ పీపుల్ అయినా ఎవరైనా కూడా కొద్దిగా ఓపిక్గా, ఎంత ప్రెషర్ ఉన్నా కూడా, మనం ఏమైతే ప్రెషర్ ఉన్నప్పుడు మన డెసిషన్స్ రాంగ్ అవుతాయి, కానీ ఆ ప్రెషర్కి లొంగొద్దు. ఇది కొద్దిగా కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. సో ఎస్పెషల్లీ ప్రెషర్ ఉన్నప్పుడు కొద్దిగా కామ్గా ఉండి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి, ఒక రోజులో రాదు, ఒక గంటలో రాదు. ఇది అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ పెట్టుకోవాలి, లేదా మనకు కొద్దిగా ఎవరో ఉండాలి, మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళు మన ఇష్యూస్ ఉన్నప్పుడు. అప్పుడు కొద్దిగా ఎంత టైం తీసుకుంటే, ఎంత ప్రెషర్ ఎంత ఉన్నా, ఎంత అర్జెన్సీ ఉన్నా కూడా టైం తీసుకుంటే యూ కెన్ ఫైండ్ ఎ బెటర్ సొల్యూషన్, లేదా యూ కెన్ అప్రోచ్ సమ్వన్. మనం అయితే ప్రెషర్లు ఉన్నప్పుడు కొద్దిగా ఎవరైనా అంతే, మనం రాంగ్ స్టెప్ వేస్తాం. నిజంగా మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతున్న పాయింట్స్ కూడా, ఒకరి మాట వినాలన్నా కూడా అది అందరి వల్ల పాసిబుల్ అయిపోయింది కదా, బట్ ఒక ప్రొఫెషనల్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. అండ్ చాలామంది ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎవరైనా సరే సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, ప్లీజ్ కన్సల్ట్ ఎ ప్రొఫెషనల్. ఎందుకంటే ఒక తప్పు జరిగాక
మీరు ఆలోచించేది ఏముండదు, ఇంకా దాని ఫలితం పొందడం తప్ప. కానీ ఆగి ఆలోచించాల్సిన సమయం మీ ముందు ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఈ ఎపిసోడ్ మీకు అర్థమైనట్లే తప్పకుండా మీరు అనుకున్న భావాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి